తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో 6 సిట్ అధికారుల బృందం ఆయనను విచారిస్తోంది. ఎస్బీ జాయింట్ సిపి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, ఏసీపీ వెంకటగిరి, గ్రే హౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ శ్రీధర్లు ఈ విచారణలో పాల్గొన్నారు. నివాసంలోని 2వ ఫ్లోర్లో జరుగుతున్న ఈ ప్రక్రియను అధికారులు వీడియో రికార్డు చేస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ వెంట కేటీఆర్, సంతోష్ రావు, న్యాయవాది రామచంద్రరావు ఉన్నారు. విచారణ నేపథ్యంలో నందీనగర్ పరిసరాల్లో పోలీసులు 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుండి కేసీఆర్ నివాసం వైపు ఎవరిని అనుమతించడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి నందీనగర్లోని కేసీఆర్ నివాసం వద్ద నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, తెలంగాణ రాష్ట్రం సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మొత్తం మీద దూకుడు పెంచింది సిట్ అధికారులు అని చెప్పొచ్చు. మొత్తం మీద దాదాపు 15 మంది అధికారులు కూడా సిట్ టీం కూడా మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నట్టు నేపథ్యంలో ఇప్పటికీ 3 గంటల పాటు కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైనటువంటి విచారణ అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసీఆర్ను విచారించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2018 నుంచి కానివ్వండి, 2000కు ముందు కానివ్వండి, ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచి పాల్పడ్డారు అనేది ఒక టైం ఏదైతుందో అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫోన్ సంబంధించినంతా కూడా కాల్ డాటా అంతా కూడా సేకరించడం జరిగింది. అంటే అవన్నీ కూడా డివైస్ కూడా డ్యామేజ్ చేయడం కానీ, అదేవిధంగా పీసీలో సంబంధించినటువంటి కూడా డ్యామేజ్ చేయడం ఇవన్నీ కూడా చూసాం. కానీ మొత్తంలో చూసుకున్నట్టయితే గతంలో కూడా ప్రణీతరావు దగ్గర ఉన్నటువంటి డాటా ఏదైతే సేకరించారో సిట్టు అధికారులు, అదేవిధంగా ప్రభాకర్ రావు దగ్గర నుంచి పెన్ డ్రైవ్ కానివ్వండి, ఇటువంటి దాన్ని ఉన్నట్టు దాదాపు 500 నుంచి 1000 మంది వరకు ఉన్నటువంటి డాటా అంతా కూడా సేకరించిన నేపథ్యంలో ఈ రోజుకి కేసీఆర్ను విచారించబోతున్న పరిస్థితి అయితే చూద్దాం. ఎందుకంటే 160 CRPC నోటీసును ఆధారంగా తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి. సాయంత్రము ఇంకొక 1 గంట 2 గంటల పాటు విచారించబోతున్నట్టు కూడా తెలుస్తుంది దాదాపు. ఎందుకంటే తనకు ఆల్రెడీ 65+ ఉన్నట్టు నేపథ్యంలోనే తనకు ఒక టైం బాండ్ ఉంది. ఆ టైం బాండ్ లోపలనే తనకు విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 7 గంటల పాటు విచారించడం జరిగింది. మరి వాళ్ళ కేసీఆర్కి సాయంత్రము 6:37 వరకు అని అంటున్నట్టు తెలుస్తామని, మరి 7లో అంటే బిలో 8 లోపల కూడా విచారించేటటువంటి పరిస్థితి. మొత్తం ఎంత టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కూడా తీసుకొచ్చినప్పుడు అక్కడ దాంతో కూడా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వాళ్ళని టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించిన టెక్నికల్ టీం కానివ్వండి, వీళ్ళందరూ కూడా విచారణలో భాగంగానే మొత్తం వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం ఈ టీంలో ఉన్నటువంటి 5 మంది అధికారులతో పాటు అక్కడ ఎస్ఐలు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, అదేవిధంగా సైబర్ క్రైమ్ టీం కానీ వీళ్ళందరూ కూడా దిగినటువంటి మొత్తం 15 మంది ఉన్నటువంటి పరిస్థితి లోపల ఉన్నారు. ఇప్పటికి కూడా దాదాపు 3 గంటల పాటు విచారణ భాగంగా ఇదంతా కూడా బై ఎలక్షన్ జరిగిన నేపథ్యం కానివ్వండి, గతంలో అంటే వీళ్ళంతా జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యం కానివ్వండి, అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించి అందరికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తారు, ఎవరో చేస్తారు, ఎప్పటి నుంచి ఏ టైంలో మీరు చేస్తారు, ఇదంతా కూడా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని దానిపైన ప్రయత్నం జరుగుతుందని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ విచారణలో భాగంగా సిట్ అధికారి ఎవరైతే విజయ్ కుమార్, గతంలో డిఐజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ. ఎందుకంటే ఆల్రెడీ దానికి ఉన్నటువంటి సజ్జనారు టీం ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కేసీఆర్ విచారించబోతున్నటువంటి టీం ఏదైతుందో ఇవాళ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం 15 మంది అధికారులు మొత్తం ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారించబోతున్నటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే అంతా కూడా ఎలక్షన్ మూమెంట్ కానివ్వండి, అమౌంట్లు ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడెక్కడ తరలిస్తున్నారు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎవరైతే మాట్లాడుకుంటారు, ఏం జరుగుతుంది అన్నదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. ఎందుకంటే
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ప్రభాకర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారు అని చెప్పేసి కింద ఉన్నటువంటి అధికారులు ఎవరైతుందో ప్రణీతరావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అంతా కూడా ప్రణీతరావు విచారించినప్పటికీ కూడా ప్రభాకర్ పేరు ప్రభాకర్ ఒక ఆదేశాలు ఎవరు జారీ చేస్తారు, ప్రభాకర్ చేసినటువంటి నేపథ్యం ఇది అన్న దానిపైన కూడా విచారణ చేస్తున్న పరిస్థితి చూస్తాం. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన పార్టీల నేతలు ఎవరైతున్నారో కేటీఆర్ కానివ్వండి, సంతోష్ రావు ఎవరైతున్నారో మొత్తం ఆల్రెడీ షాడో సీఎం అని కూడా పేరు ఇంకా ప్రతి ఒక్క పేరు కానీ ఎవరికైనా ప్రమోషన్ కానివ్వండి, లేకుంటే ట్రాన్స్ఫర్ కానివ్వండి, పదోన్నతులు కానీ ఏదేమైనా చేయాలంటే కూడా ఖచ్చితంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డీజీ కానీ ఎవరైనా కేసీఆర్ని కలవాలంటే ముందు సంతోషం కలవాలి. అటువంటి వ్యక్తిని కూడా విచారించడం జరిగింది. అదేవిధంగా తను ఇచ్చినటువంటి సమాచారం ఏంది, ఎంత దాదాపు 7.5 గంటల పాటు సంతోషం విచారించడం జరిగింది. మరి తిరిగి మళ్ళీ నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా కేసీఆర్కి విచారించబోతుందని చెప్పి మనం ఆల్రెడీ ఊహించినప్పటిగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి ఎవరు అంటే మొత్తం బిగ్ బాస్గా ఉన్నటువంటి వ్యక్తికి కేసీఆర్. అందుకే కేసీఆర్కు 160 CRPC నోటీసులు ఇచ్చి వాళ్ళు విచారణ చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే దిశగా ప్రయాణం చేస్తుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసు అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారించబోతున్న పరిస్థితి. ఎందుకంటే అలా బై ఎలక్షన్ బుద్ధాపై ఎన్నికలు కానివ్వండి, మునుగోడు ఎన్నికలు కానివ్వండి, హుజురాబాద్ ఎన్నికలు కానివ్వండి, ఇటువంటి ఎన్నికలలో జరిగినంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా ఇతర పార్టీ నేతలు ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ బూత్ కమిటీ స్థాయి నుంచి కూడా PCC ప్రెసిడెంట్ వరకు కూడా ఇవన్నీ కూడా ఫోన్ అంతా కూడా ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి గతం నుంచి కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టు గతంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం అంతా కూడా ఇదే కేసీఆర్ మీటింగ్ పెట్టి ఇక సంబంధించిన ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో మాట్లాడినటువంటి ఆడియోస్ అవన్నీ కూడా వినిపించారు. అదంతా కూడా చూస్తే ఈ ఆడియోలన్నీ తనకు వచ్చాయంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి ప్రధానమైనటువంటి చర్చ కూడా గతంలో జరిగింది ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో. అట్లా జరిగినప్పుడు కానివ్వండి, గతంలో జరిగినటువంటి వివరాలు కానీ ఇదంతా కనుక చూస్తే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక ప్రధానమైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాప్ ఎక్కడ జరగాల ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అదే రివ్యూలో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, హోమ్ సెక్రటరీ కానీ, DGP, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇవంతా ఉంటారు. ఇవంతా ఉండిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టి దేశద్రోహకు సంబంధించిన గూఢచార నెంబర్లని కూడా ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని గవర్నమెంట్ నాట్ ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్లో ప్రతి రాష్ట్రంలో కూడా ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వీళ్ళు దేశద్రోహం పాల్పడుతున్నట్టు ముప్పు పొంచున్నట్టు నేపథ్యంలో వాళ్ళకు ఒక రివ్యూ మీటింగ్ వేసి పలానా వ్యక్తులు వీళ్ళు మన ఇబ్బంది గురి అవుతుంది, వీళ్ళు మావోయిస్టులు మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు ట్యాపింగ్ చేసిన పరిస్థితి ఉంటుంది. అది పక్కన పెట్టి వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు మెప్పు కోసము, వీళ్ళకి సంబంధించినటువంటి మంచి చెడు కోసమే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారని చెప్పి ప్రధానమైన అంశంగా. ఎందుకంటే గతంలో ఉన్న PCC ప్రెసిడెంట్, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సైతం కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ జరిగినటువంటి నేపథ్యం చూస్తాం. PCC ప్రెసిడెంట్గా ఇప్పుడున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, BJP బండి సంజయ్తో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి బండి సంజయ్ సంబంధించిన ఫోన్ ఇవ్వండి, దుబ్బాక్ ఎమ్మెల్యే ఉన్నటువంటి రఘునందన్ సంబంధించి కానివ్వండి, ఇటువంటి చాలా మంది BJP పార్టీ నేతలు కానివ్వండి, కాంగ్రెస్, BRS అన్ని పార్టీలకు సంబంధించిన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఒక కొలికి తీసుకొచ్చే దిశగా జరుగుతుందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.